ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాట నిలబెట్టుకున్నారు. చేనేత హస్త కళాకారుల ఆరోగ్యంపై వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో 24 గంటల్లోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తమవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ 24 గంటల్లో అది అమలు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చేనేత హస్త కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావించిన పవన్ విజయవాడలో జరిగిన ఏపీ హస్తకళా మహోత్సవంలో కళాకారుల అనారోగ్య సమస్యలపై మానవత్వాన్ని చూపారు. కళ్ళకి హెల్త్ పరంగా సపోర్ట్ సార్, కళ్ళు జోడేసుకోవడం కానీ send first let them do a health camp పెట్టండి, ఐ హెల్త్ ఎక్స్క్లూజివ్. ఎందుకంటే చిన్న చూస్తాం కదా, ఇది వచ్చేస్తే సమస్య వస్తుంది. దీనికి ఫస్ట్ డూ అన్ ఐ క్యాంప్ ఫర్ దమ్. 1-2 days ముందు మీకు హెల్త్ క్యాంప్ పెట్టిస్తాను, దాన్ని బట్టి చూద్దాం అసలు మీకు ఐ టెస్ట్ ఏముంది అన్ని చేయించుతాను, నేను పంపిస్తాను. ఎన్ని రోజులు చెప్పగలం మనం? ఈరోజు చెప్పేస్తాం సార్. మార్నింగ్ మీరు ఇంటికి వెళ్ళిన ఒక 2 రోజుల తర్వాత పంపిస్తాం. చేనేత హస్త కళాకారులకు హామీ ఇచ్చినట్టుగానే పవన్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి తక్షణమే క్లస్టర్ల వారీగా ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ, చేనేత జౌళి శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి తొలి రోజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి క్లస్టర్లలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. నర్సాపురం పసలదీవి గ్రామానికి చెందిన 2 మహిళా కార్మికులు తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకున్న పవన్ వారిని తన సొంత వాహనంలో గుంటూరు జిల్లా పెదకాకాని శంకర కంటి ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు చేయించడంపై వారు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం ఒక్క రోజుతో ముగించకుండా రాష్ట్రంలో అన్ని ప్రధాన చేనేత హస్తకళల కేంద్రాలలో ఒక క్రమ పద్ధతిలో వైద్య శిబిరాలు నిర్వహించేలా పవన్ కళ్యాణ్ సమగ్ర కార్యాచరణను రూపొందించారు. ముఖ్యంగా కొండపల్లి బొమ్మల తయారీ, ఉప్పాడ, మాధవరం, యాడికి ప్రాంత చేనేత కార్మికులకు శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూలై 10న బొబ్బిలిలో వీణ తయారీదారులకు, ఏటి కొప్పాక చెక్క బొమ్మలు చేసేవారికి, ఏలూరు కార్పొరేట్ కార్మికులకు, మదనపల్లె చేనేత కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. అలాగే ధర్మవరంలో ఈ నెల 11న వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాల ద్వారా కార్మికులకు కేవలం తాత్కాలిక చికిత్సలు మాత్రమే కాకుండా వారి వృత్తిపరమైన వ్యాధులపై పూర్తిస్థాయి హెల్త్ ఆడిట్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ చిత్తశుద్ధికి చేనేత హస్త కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు.